మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటారు, ఎంతో కష్టపడుతుంటారు. వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, లేదా సినీ రంగంలో కానీ, లేదా సీరియల్ రంగంలో కానీ శతప్రయత్నాలు చేస్తుంటారు, కష్టపడుతుంటారు. ఎంత కష్టపడ్డా కూడా క్షణము తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. వీళ్ళకి నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ, ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఇవాళ చేసే పని ఇవాళ చేసే కార్యక్రమం రేపు చెప్పకూడదు. ఇవాళ చేసే ప్లానింగ్ మీరు చెప్పారనుకోండి, చాలా చాలా వరకు మిమ్మల్ని అధోగతి పాలు చేసేస్తారు. అలా చెప్పొద్దు. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ఏ పాయింట్ ఎవరికి కానీ, దోస్తు కానీ, ప్రియురాలు కానీ, భార్యకి కానీ ఎవరికీ చెప్పద్దు. మరి ఆదాయంలో చూసుకుంటే 8, ఖర్చులో చూస్తే 14. అంటే ఎంత డబ్బు సంపాదించినా కూడా వీళ్ళకి ఎక్కువ నిలబడదు. 10 లక్షలు సంపాదించారనుకోండి, 15 లక్షలు ఖర్చు పెట్టేస్తుంటారు. మరి ఎంత సంపాదించినా కూడా ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. మరి రాజపూజతో చూసుకుంటే 7, అవమానాలు చూసుకుంటే 5. మనల్ని గౌరవించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు 7 మంది అయితే, మనల్ని చెడగొట్టేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు 5 మంది ఉంటారు. కాబట్టి మనం ఎక్కడికి పోయినా కూడా కొన్ని జాగ్రత్త పడాలి. దానివల్ల జాగ్రత్త పడుకోకుండా అశ్రద్ధగా మనం ఏం పర్వాలేదులే, భగవంతుడు మనకు చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు అనుకున్నట్టుగా ఆలోచిస్తే దేంట్లోనో ఒక దాంట్లో దెబ్బ తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి.